వెల్కమ్ టు సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. ఈరోజు మార్నింగ్ రాగానే అయితే కనుక ఫస్ట్ డెలివరీ కరీంనగర్ చేస్తున్నాము. ఎల్ షేప్ సోఫా ఇది చూస్తున్నారు కదా. యాక్చువల్లీ ఏంటంటే సగం ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇది కూడా చూడండి, మీ అందరికీ చూపిద్దాం కదా అని చెప్పి ఇక్కడైతే ప్యాకింగ్ చేయకుండా ఉంచాము. ఇది కూడా ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు సోఫా అయితే ప్యాకింగ్ చేసేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే కదండి, నేను ప్యాకింగ్, లోడింగ్, డెలివరీ అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి దగ్గరుండి అయితే ప్యాకింగ్ చేసేస్తున్నాము. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, సగం ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయింది, మీకు చూపిద్దామని చెప్పి ఉంచాను అని చెప్పి ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మా వాళ్ళు పూర్తి చేసేస్తున్నారు. మా ఇన్స్టా రీల్స్ చూసి కస్టమర్ అయితే కనుక అన్నీ బుక్ చేస్తున్నారండి. కస్టమర్ బుక్ చేసుకున్నవి ఏంటంటే అని చెప్తాను చూడండి. ఎల్ షేప్ సోఫా, అలాగే ఒక డ్రెస్సింగ్ టేబుల్, మంచము, అది కూడా కింగ్ సైజ్ మంచము, పరుపు. కస్టమర్ కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చి మరి సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనలైజ్ అనేది చేసుకున్నారు. అయితే ఆ కస్టమర్ మన ఇన్స్టా రీల్స్ అన్నీ కూడా బాగా చూస్తారంట. అలాగే వాళ్ళ ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేశారంట, నేను ఇలాగా కాటు, సోఫా, ఇంటికి డ్రెస్సింగ్ టేబుల్ 3 ఐటమ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అలాగే పరుపు కూడా కావాలి. ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి. అలాగే తెలిసిన షాప్ ఏదైనా ఉంటే చెప్పానంటే నేను ఇలా హైదరాబాద్లో సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ షాప్లో తీసుకున్నాను. అక్కడైతే మాత్రం క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది అని చెప్పారంట. బై గాడ్ గ్రేస్ చెప్పాలి అంటే మనకైతే మాత్రం మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే కస్టమర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా మంది వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సోఫా అయితే ప్యాకింగ్ అది అయిపోయింది. ఇప్పుడేమో డ్రెస్సింగ్ టేబుల్ ప్యాక్ చేసేస్తున్నాము. క్లోజ్ పెట్టేసి ప్యాక్ చేసేస్తున్నాము. డ్రెస్సింగ్ టేబుల్ ఎప్పుడైనా సరే ఇలా క్లోజ్లో ఉండగానే ప్యాక్ చేయాలి. ఎందుకంటే ఓపెన్ చేసామనుకోండి డ్రెస్సింగ్ టేబుల్ అటు ఇటు మూవ్ అవుతుంది. సో అలా ప్యాక్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ మన ఇన్స్టా రీల్స్కి అయితే మనం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్ని ప్లేసెస్ నుంచి కూడా కాల్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రజెంట్ అయితే కనుక ఇది కరీంనగర్ డెలివరీ చేస్తున్నాము. కస్టమర్ కింగ్ సైజ్ కాట్ అండ్ అలాగే కర్లాన్ మ్యాట్రెస్ కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ప్యాకింగ్, లోడింగ్, డెలివరీ చేసి చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మంచం అలా ఎలా పెడతారు లోపల, మా ఇల్లు 3 feet ఉంది, 6 feet మంచం ఎలా పడుతుంది అని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. మంచం అనేది యాక్చువల్లీ 4 పీసుల కింద సెపరేట్ అవుతుంది. ఇదిగోండి, వీటిని మధ్యలో పేటీలు అంటారు. 2 పేటీలు ఉంటాయి ఇలాగా. హెడ్ బోర్డు తను చేపట్టును కదా, అదేమో హెడ్ బోర్డ్ అంటారు. మన కాలు దగ్గర ఉండదాన్ని ఫుట్ బోర్డ్ అంటారు. వీటిని ఎలా ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసేస్తాము. సెపరేట్ చేసేసి సెపరేట్గా ప్యాక్ చేసేస్తాము. ప్యాక్ చేసేసి కస్టమర్ ఇంటికి కూడా సెపరేట్గానే తీసుకెళ్తాము. కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అసెంబుల్ చేస్తాము. వీటి నట్ బోల్స్ ఉంటాయి, మనం కూడా అసెంబుల్ చేసుకోవచ్చు, మనం కూడా తీసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. అది కొంచెం చూస్తున్నారు కదా, చిన్న నట్ బోల్ట్ ఉంటుంది. నట్ బోల్ట్ అనేది ఓపెన్ చేస్తాం అనుకోండి మంచం ఓపెన్ అయిపోతుంది. టైట్ చేసామనుకోండి మంచం అనేది ఫిట్టింగ్ అయిపోతుంది. ఒకసారి చూస్తే కనుక ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పాటికి మీకు అందరికీ అర్థమై ఉండాలి మంచం ఎలా వస్తుంది ఇంట్లోకి, అంత పెద్ద మంచం అనే డౌట్ అయితే క్లారిటీ అయ్యి ఉండాలి నాకు తెలిసి. ఇప్పుడైతే మొత్తం ఫిట్టింగ్ అది ఓపెన్ చేసేస్తాం కదా. ఇప్పుడైతే ప్యాకింగ్ చేసేస్తున్నాము. చూస్తున్నారు కదా, మీ అందరికీ తెలిసిందే కదండి, దగ్గరుండి ప్యాకింగ్, లోడింగ్ చేస్తాము. అలాగే లోకల్, నాన్ లోకల్ అనేది తేడా లేకుండా అన్ని ప్లేసెస్కి కూడా మనమైతే కనుక ఇలా ప్యాకింగ్ చేస్తాము. ఎందుకు అంటే మెటీరియల్ డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం మనమైతే ఇలా ప్యాక్ చేస్తాము. కస్టమర్ ఒక మాట అన్నారండి, సరోజ గారు. అయితే మేడం ఏమన్నారంటే, మేడం మా కరీంనగర్లో చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి, కానీ మీ వీడియో అండ్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ షోరూమ్ వరకు వచ్చాము. ఒక లేడీ అయ్యండి ఇంత బిజినెస్ రన్ చేస్తూ కూడా, అది కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కస్టమర్ అందరితో మీరు మాట్లాడుతున్నారు, దగ్గరుండి ప్యాకింగ్, లోడింగ్ చేయిస్తున్నారు. దీనికైతే మాత్రం మేము చాలా అంటే చాలా ఫిదా అయిపోయాము. ఎందుకంటే చాలా బాగా చూపిస్తున్నారు. ప్యాకింగ్, డెలివరీ, లోడింగ్ అని చూసుకుంటున్నారు. కస్టమర్ ఇంటికి మెటీరియల్ వెళ్ళే వరకు కూడా ఎంత జాగ్రత్తగా చూసుకున్న ఓనర్ మీరే మేడం. ఇప్పటికి వచ్చి నేను ఎవరిని కూడా ఇలా చూడలేదు అని చెప్పారు. నాకైతే సరోజ గారు ఆ మాట అన్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అంతే కదండి, మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి ఏమి ఇవ్వగలం, ఏమి ఇవ్వలేము. కానీ వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్ని డ్యామేజ్ కాకుండా వాళ్ళ ఇంటికి సేఫ్గా వెళ్ళింది అనుకోండి, అదే వాళ్ళకి మనం ఇచ్చే బహుమతి, వాళ్ళు మనకి ఇచ్చే బహుమతి కూడా అదే. ఏంటి బహుమతి వాళ్ళకి ఇవ్వడం ఏంటి, మనం ఇవ్వడం ఏంటి, డబ్బులు తీసుకుంటున్నాము, మెటీరియల్ ఇస్తున్నాము అనుకుంటున్నారా? డబ్బులతోనే మెటీరియల్ అనేది కాదండి, ఒక నమ్మకంతో మన దగ్గరకు వచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసమే ఇంత కష్టపడుతున్నాము. నిలబెట్టుకుంటాము. ప్యాకింగ్ అయిపోయింది, సోఫా, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడైతే కనుక జాగ్రత్తగా లోడింగ్ చేస్తున్నాం. చూడండి, మేము ఎంత కేర్ఫుల్గా లోడింగ్ అనేది చేస్తాము అనేది మీకు చూపిస్తున్నాను. మీ అందరికీ ఆల్మోస్ట్ నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మనం ఎంత కేర్ఫుల్గా మెటీరియల్ అనేది తీసుకెళ్తాము అనేది. ఇక్కడ చూడండి, మొత్తం అంతా కూడా పెడితే ఫుల్ వీడియో అనేది చాలా లాంగ్ అయిపోతుంది, చూసే వాళ్ళకి నచ్చదు అని చెప్పి నేనైతే షార్ట్కట్లో చూపిస్తున్నానండి. సోఫా అయితే లోడ్ చేసాము. ఇప్పుడేమో మంచం లోడ్ చేస్తున్నాం. మంచానికి ఇవేంటి అనుకుంటున్నారో వాటిని పేటీలు అంటారని ముందే చెప్పాను కూడా. మెటీరియల్ అని చెప్పాను కదండి, మంచము, పరుపు, సోఫా, డ్రెస్సింగ్ టేబుల్ అని చెప్పి
కర్లాన్ మ్యాట్రెస్ ఇచ్చాము కస్టమర్కి అయితే కనుక మన ఇన్స్టా చూసి వచ్చారు, ఇంత దూరం వచ్చి మరి బుక్ చేస్తున్నారండి. ఇందాక ఆల్రెడీ చూపించాను కదండి హెడ్ బోర్డు, ఫుట్ బోర్డు, ప్యాకింగ్ అదంతా. ఇప్పుడైతే ఫుట్ బోర్డు లోడింగ్ చేస్తున్నాము. దీని తర్వాత హెడ్ బోర్డు కూడా చేసేసి డ్రెస్సింగ్ ఏం షీట్ అని మీ అందరికి కూడా డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఒక ఐటమ్కి ఒక ఐటమ్ టచ్ కాకుండా అలాగే డ్యామేజ్ కాకుండా మనం షీట్స్ అనేవి పెడతాము. అలాగే ఫోమ్స్ ఉంటాయి మన దగ్గర, శాంపిల్గా మ్యాట్రస్ కూడా ఉంటాయి, అవి కూడా పెడతాము. ఏంటంటే ఇన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలా అనేసి అంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కస్టమర్కి మెటీరియల్ డ్యామేజ్ కాకుండా వెళ్ళడం కోసం. మెటీరియల్ తీసుకుంటే చాలు, డెలివరీ అయిపోతే చాలు, కస్టమర్ ఇంటికి ఏదో తిరిగిపోయినా పర్వాలేదు అని మనమైతే మాత్రం మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ కూడా ప్రొడక్ట్ అనేది జాగ్రత్తగా సేఫ్టీగా వెళ్ళడం ఇంపార్టెంట్, యూజ్గా ఉండాలి. అంతేగాని ఏదో నామకే వాసి ఇచ్చామన్నట్టు ఉండకూడదు. అలాగే క్వాలిటీ కూడా అలాగే మెయింటైన్ చేసి ఇస్తున్నాము. ప్రతి పని కూడా నేను దగ్గరుండి చేయిస్తాను. చూస్తున్నాను కదా, ఇక్కడ నేనే దగ్గరుండి డెలివరీ లోడింగ్ చూసుకుంటున్నాను. మనం చేయాల్సి వచ్చినప్పుడు పని మనం చేయాలి కూడా. ఇక్కడ చూస్తున్నాను కదా, పిల్లోస్ కూడా అడ్డం పెట్టాము. మొత్తం అంతా కూడా మెటీరియల్ అంతా పెట్టేసాము. ఇప్పుడేమో తాడులు అవి కట్టుకొని ఇంకా గట్టిగా ప్యాక్ చేసేస్తున్నాము. ఎందుకు అనేసి అంటే పైన మ్యాట్రస్ పెట్టాం కదా, ఆ మ్యాట్రస్ అనేది జారిపోకుండా ఉండడం కోసము 2 పేటీలు పెట్టాము, దానిపైన మ్యాట్రస్ పెట్టాము. ఇవన్నిటి కలిపి తాడు కడుతున్నాము. మొత్తం మళ్ళీ ఇవన్నీ మెటీరియల్ అంతటికి కూడా కలిపి తాడు కడతాము. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ స్పీడ్ బ్రేకర్స్ ఉంటూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు మెటీరియల్ అనేది జరగకుండా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మెటీరియల్ డ్యామేజ్ కాకుండా కట్టేసి మళ్ళీ ఇంకొకసారి మొత్తం అంతా కలిపి తాడుతో అయితే కట్టేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి కస్టమర్ ఇంటికి ఎంత దూరం అయినా సరే మన మెటీరియల్ అయితే కనుక సేఫ్టీ. కస్టమర్స్ కూడా మనకి ఆ నమ్మకంతోనే దూర ప్రాంతాల నుంచి కూడా మనకైతే బుక్ చేసుకున్నారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అనే తేడా లేకుండా అన్ని ప్లేసెస్ నుంచి కూడా మనకైతే ఆర్డర్ రావడానికి కారణం ఏంటంటే ప్రొడక్ట్స్ సేఫ్టీగా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మేము తీసుకున్న ప్రోడక్ట్ చాలా నీట్గా వచ్చింది, ఎక్కడ డ్యామేజ్ కాకుండా వచ్చినందుకు కస్టమర్ అయితే మాత్రం హ్యాపీ అయితే అయిపోతారు. ఎందుకంటే మనం అంత దగ్గరుండే ప్యాకింగ్, లోడింగ్, డెలివరీ ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ప్రొడక్ట్స్ డ్యామేజ్ కాకుండా చూసుకుంటాం. కాబట్టి మీ అందరికీ తెలిసిందే కదండి, సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ అంటే నమ్మకం అంటేనే సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. ఆ నమ్మకంతోనే కస్టమర్స్ మన దగ్గరకు వస్తున్నారు. ఆ నమ్మకాన్ని మనం ఎప్పటికీ కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుంటూనే ఉంటామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.